जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी गारी नायकत्వం कमలం పువ్వు గుర్తుకే మన ఓటు చెరుకు వెంకటేశం గారికి చెరుకు వెంకటేశం గారికి మన ఓటు కమలం పువ్వు గుర్తుకే మన ఓటు చెరుకు వెంకటేశం కమలం ఓటు జై బీజేపీ జై జై బీజేపీ జై బీజేపీ జై జై బీజేపీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కమలం పువ్వు గుర్తుకే చెరుకు వెంకటేశం గారికి బుధాన్ పోచంపల్లి మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థిగా చెరుకు వెంకటేష్ నేను ఇక్కడ ఉన్న కొన్ని సమస్యల మీద ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా సామాజిక ఉద్యమాలు పాల్గొన్నాం. అదేవిధంగా కాలనీ విషయాలు కూడా కొన్ని విషయాలు ఉంటే కూడా దాన్ని పరిష్కరించినాము. అదేవిధంగా ఈ 4వ వార్డు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నాకు ఓటేయాలని కోరుకుంటూ, వరుస సంఖ్య 1 పువ్వు గుర్తు. నేను మీ బిడ్డగా కలిసిమెలిసి ఎన్నో కార్యక్రమాలు చేశాను. మన ఇందిరా కాలనీ కూడా ఒక కాంట్రాక్ట్ విషయం ఉంటే ఎవరు ముందు రాకున్నా కానీ ఒక 20 లక్షల కాంట్రాక్ట్ చేసి నేను ఇలా కాలనీకి అందించాను. మనకి ఇంతవరకు కూడా బిల్లు రాలేదు. ఆ బిల్లు రాకున్నా సరే కానీ నా ప్రజల కోసం అని నేను ముందుకొచ్చి ఆ కార్యక్రమం చేసినాను. కాబట్టి మరి నన్ను దయచేసి మీ బిడ్డగా దీవించాలని, మీ అన్నదమ్ములుగా చూసుకోవాలని, తప్పకుండా గెలిపిస్తే ఈ నరేంద్ర మోడీ ఏ విధంగా రాష్ట్రాన్ని అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పరుస్తుండో ఈ వార్డును అభివృద్ధి పరుస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువత నిరుద్యోగంగా ఉన్నారు కాబట్టి యువతకు కూడా మంచి అవకాశం కల్పిస్తాను. ఆల్రెడీ ఒకటి మేనిఫెస్టో పెట్టాను. ఇంకా నా మనసులో ఎన్నో ఉన్నాయి. ఈ కాలనీ డెవలప్ కోసం, ఈ 4వ వార్డు డెవలప్ కోసం ముందుకు పోతానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఇన్ఛార్జి వచ్చిన వాళ్ళు ఫస్ట్గా నా కాలనీ ప్రభారి 4వ వార్డు ప్రభారి ఏం పేరన్నా కాసుల శ్రీకాంత్ గౌడ్, అంజమూరి ప్రభాకర్ అన్న, అదేవిధంగా చుక్కారెడ్డి అన్న, మా టౌన్ అధ్యక్షుడు కొత్తగల నరసింహ గారు, ఎస్సీ మోర్చా యువసేన కార్యదర్శి ముఠాపురం రవి గారు, సహా కార్యదర్శి కుక్క మణి గారు, పరమేశ గారు, కుక్క సంజీవ గారు, వీరందరూ నాకు సహకరిస్తారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓటర్ మహాశయులకు, మహిళలకు, వివిధ నా కుల బాంధవులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 4వ వార్డు నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ పథకాలను గురించి ముగించుకుంటూ అందరూ మీరు గమనించి డబుల్ బెడ్రూమ్ అయినా సరే, సీసీ రోడ్లు అయినా సరే, వీధి బల్బులు అయినా సరే వాళ్ళు నరేంద్ర మోడీ తీసుకున్నాడు. అదేవిధంగా ఈ కళ్యాణ సుకన్య చిన్నపిల్లలకు పోస్ట్ ఆఫీస్లో కట్టడం అయినా సరే ఎన్నో దేశంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన నరేంద్ర మోడీ గారు చూసి 4వ వార్డు నన్ను గెలిపించాలని కోరుచున్నాను. అదేవిధంగా నా ఒక మేనిఫెస్టో 4వ వార్డు ఉచిత అంబులెన్సు, కళ్యాణ సుకన్య 10,000 రూపాయలు ఆర్థిక సాయము, ఆడబిడ్డ పుడితే 5,000 సాయము, ఉచిత కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ అర్హత అయిన వారికి ఇవ్వాలని కోరుచున్నాను. అదేవిధంగా ఇంతకుముందుకున్న 4వ వార్డు కౌన్సిలర్ అయినా సరే, ఇంతకుముందుకున్న ప్రభుత్వం అయినా సరే ఇక్కడ వర్షం పడితే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ 4వ వార్డు సమస్యలు మా ఒక మూసీ నది లెక్క ఉప్పొంగుతుంది. వాన పడితే చినుకు పడ్డా కానీ మరి కనీసం అది ఏ నాయకులు కూడా పట్టించుకోలేదు. ఇంతకుముందుకున్న నాయకులు కూడా ఏదో కార్యక్రమం వల్ల దాన్ని ముగించుకొని పోయి శిలాపలకలకే పరిమితమయ్యారు. కాబట్టి ఈ పరిష్కారానికి నేను ఇది ఏదున్నా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించింది కాబట్టి సెంటర్లో మేము ఉన్నాం కాబట్టి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ మోరీ సమస్యలైనా, మున్సిపాలిటీ సమస్యలైనా, ఏ సమస్యలైనా నేను మా ఎంపీ ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలుగుతానని
మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ విషయాలు విన్న అందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాను. అదేవిధంగా మరి ఉచిత బియ్యం అయితేనేమి, మరి దొడ్డు బియ్యం తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం చేసి మేము ఇస్తున్నామని చెప్తున్నారు. మరి సన్న బియ్యము ఉచితం కాదు కదా, మరి మేమే ఇస్తున్నాం కదా, అవి కూడా గమనించి ఇలా డబుల్ బెడ్రూమ్లో కూడా 1,95,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నిధులున్నాయి. ఎవరు కూడా అధైర్యపడొద్దు. అయ్యో మరి బీజేపీ ఉంటే ఏదైనా బాధపడుతున్నా అనుకోవద్దు. ఎందుకంటే అది స్కీమ్ అనేది ఒక దేశానికి సంబంధించింది, అది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. కాబట్టి మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇంతటితో ముగిస్తున్నాను. బీబీనగర్ నుంచి భూదాన్ పోచంపల్లి 4వ వార్డుకు సంబంధించిన చెరుకు వెంకటేష్ గారి తరపున ప్రభారిగా నన్ను నియమించినారు. వారికి 4 రోజుల నుంచి నేను సహకరిస్తూ ఆయన ఎమ్మడి ఉండి ఈ ప్రచారంలో పాల్గొంటున్నాను. చాలా మంచి పేరున్నది చెరుకు వెంకటేష్ గారికి, మంచి ప్రజలలో పేరున్నది. స్థానికంగా ఆయనకు అందరు చుట్టాలే ఉన్నారు, అత్తమ్మలు మామలు. ఈ విషయాలు ఇద్దరు వెనుకబడిపోయారు, మన కాంగ్రెసే కానీ టీఆర్ఎస్ఏ కానీ. ఈ ప్రచారం నాకు తెలిసి ఈయన బంధువులు చాలా మంది ఉన్నారు, ఓటర్లు ఉన్నారు, మంచి పేరుంది. వీళ్ళ తండ్రికి కూడా మంచి పేరున్నది. దీనికి దృష్టిలో పెట్టుకొని చాలా కష్టపడే వ్యక్తి కాబట్టి కంపల్సరీ గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నది మాకు. భారతీయ జనతా పార్టీ కంపల్సరీ పోచంపల్లి మండలంలో మున్సిపల్ ఎన్నికలలో 4వ నెంబర్ భారీ మెజార్టీతో గెలుస్తుందని తెలియజేస్తున్నాం. నుండి పోచంపల్లి మున్సిపాలిటీకి ప్రచారానికి రావడం జరిగింది. మేము కూడా, నా పేరు ఇంజమూరి ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ మెంబర్. 4వ వార్డులో తమ్ముడు చెరుకు వెంకటేష్, అతని చాకచక్యంలో, ఉరుకుదనము, ఉన్న ఓటర్లలో కూడా అభిప్రాయము, అభిమానము అతని మీద. ఇలాంటి దేశం లేదు. వాళ్ళ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పోచంపల్లి మండలం, పోచంపల్లి మున్సిపాలిటీలో 4వ వార్డు ఫస్ట్ లిస్ట్లో ఉండి అత్యధిక మెజార్టీతో గెలిచే స్థానం ఏదంటే 4వ వార్డు అనిపిస్తుంది మాకు. మేము తిరుగుతుంటే ప్రతి ఒక్క ఇంటింటికి కూడా తమ్ముడు కూడా వాళ్ళందరికీ బంధువుగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా మీకు ఖచ్చితంగా ఓటేస్తాము, లాస్ట్ టైం ఓడిపోయిండు, అది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా, ఓటర్స్ అందరూ కూడా ఈసారి తమ్మినికి ఓటేసి గెలిపించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్పడం జరుగుతున్నది. ఇతనికి ఖచ్చితంగా గెలిచే సోర్సెస్ ఉన్న తమ్ముడు అని చెప్పేసి చెప్తున్నాం. ఈరోజు పోచంపల్లి మున్సిపాలిటీలో 4వ వార్డు చెరుకు వెంకటేశం గారిని అత్యధికంగా గెలిపించాలని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పువ్వు గుర్తు మీద ఓటేసి ప్రజల్ని గెలిపించాలని కోరుతా ఉన్నాం.